వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఏంటి చాలా రోజులకి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కొంచెం ఎగ్జామ్స్ వల్ల యూఆర్ ఇన్యాక్టివ్ అనమాట. ఇప్పటి నుంచి మొత్తం యాక్టివ్ ఉంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ యువర్ లవ్ టువర్డ్స్ అస్. ఇంకా ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది వ్లాగ్. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది. మేమైతే ఫస్ట్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అనమాట. ఈ టెంపుల్కి మేము లిటరలీ 5-6 years ముందు వెళ్ళాము. నో ఐడియా అసలు, అంటే గుర్తు కూడా లేదు. చిన్నగా ఉన్నప్పుడు అంటే 5-6 years అంటే నేను ఒక 4th-5th క్లాస్లో ఉంటాను కదా. సో అప్పుడు వెళ్ళామంటే ఆలోచించండి, నాకు అసలు ఏం గుర్తులేదు. అందుకనే ఇంకా అలా వెళ్ళామన్నమాట. ఇంకా చూడండి, మేము టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దర్శనం ఉగాది రోజు. ఇంకా అందరూ అనుకుంటారు ఉగాది రోజు గుడికి వెళ్తున్నారు, రష్ ఉండదా అని. అసలు రష్ లేదు, అసలు మినిమల్ పీపుల్ ఉన్నారు. చాలా బాగుండే దర్శనం అయితే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమందరం అనుకోవడం కూడా గుళ్ళు మొత్తం రష్ ఉంటే మనకు చాలా టైం పడుతుంది అనుకోవడం, కానీ వితిన్ 10 minutes మా దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తుండే గర్భగుడి నుంచి. అండ్ ఇక్కడైతే మేము ధర్మపురి నుంచి ఆన్ ద వే టు కొండగట్టు వెళ్తున్నాం. యాక్చువల్లీ మా మెయిన్ ప్లాన్ వచ్చేసి, అండ్ ఇది దారిలో వెళ్తుంటే కొండగట్టుకి మధ్యలో ఒక అంకుల్ వాళ్ళ ఇంటికి పాము వచ్చిందంట. సో వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ ఉగాది రోజు ఇంటికి పాము వస్తే చాలా మంచిది అంటారు కదా. సో ఇంకా అదేమో చాలా ఫాస్ట్గా వస్తుంది రోడ్డు మీదకి. మేమేమో నాన్న పద మళ్ళీ కార్లు ఎక్కడ వస్తుందో అని చెప్పి మేము అన్నాము. అండ్ మళ్ళీ అదే రోజు ఇంకా మళ్ళీ వేములవాడ కూడా వెళ్ళామన్నమాట. అంటే యాక్చువల్లీ మేము నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు వీ హ్యావ్ ఇనఫ్ టైం అనమాట. సో ఎందుకు దాని బదులు వెళ్తే మంచిగా దర్శనం అవుతుంది అండ్ మంచిగా మనకు ఒక పీస్ఫుల్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్న ఒక ఫీలింగ్ ఉండే మా అందరికి. అండ్ అసలు ఏమంటారు, ఉగాది రోజు మన కొత్త సంవత్సరం మంచిగా ఇట్లా టెంపుల్స్ తో ఒక పాజిటివ్ వైబ్ తో స్టార్ట్ అయిందంటేనే అది ఎంత బాగా అనిపిస్తుంది. మనకే తెలుస్తుంది మనం ఎంత మన వైబ్ ఎలా ఉందనేది. అండ్ ఇది వచ్చేసి ఫైనలీ కొండగట్టు అయితే రీచ్ అయిపోయాం అనమాట మేము. అండ్ ఆ రోజు మేము 3 temples దర్శనం చేసుకున్నాం, ధర్మపురి, వేములవాడ అండ్ కొండగట్టు. మీ అందరికీ తెలిసినట్టే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కదా, చాలా ఫేమస్ ఇది. అండ్ అప్పుడు ఇంకా హనుమాన్ జయంతి స్టార్ట్ అవ్వడం వల్ల మాలలు వేసుకుంటారు కదా, హనుమాన్ మాల, వాళ్ళందరూ ఉన్నారు. అప్పటికి చాలా మంది ఉండే. అండ్ ఆ రోజు మేము టెంపుల్ కి లిటరలీ 4:25కి వెళ్ళాం. 4:30 వాజ్ ది క్లోజింగ్ టైం. జస్ట్ 5 minutes బిఫోర్ వెళ్ళాము. అంటే తర్వాత కూడా వెళ్ళొచ్చు, కానీ మాకు కుదిరిన టైం అది. సో అందుకే అప్పుడు వెళ్ళాము. సో ఇది వచ్చేసి Day 2 అనమాట. ముందు రోజు మేమైతే కొండగట్టులో నిద్ర చేసాము. అంటే మేము అనుకున్నాం అనమాట కొండగట్టులో నిద్ర చేయాలని. సో ఇంకా అక్కడే ఉండిపోయాం అనమాట. అంటే అక్కడ రిసార్ట్స్ ఉంటాయి కదా, హరిత రిసార్ట్ ఉండే. సో అక్కడ స్టే అయిపోయాము. ఇది వచ్చేసి కోనేరు అనమాట. అండ్ ఇప్పుడే మేము ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయితే చేసినాము. సో అది టెంపుల్. అండ్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం రూమ్కి రిటర్న్. సో అక్కడ కనిపిస్తుంది అది గుడి, దట్ ఈస్ గుడి. ఏదో అంటే ఎట్లుంటుంది కొనేరని చూడడానికి వెళ్ళాము. కోతులు అయితే క్రేజ్ ఉన్నాయి గాయస్. అవి అయితే ఇట్లా మన కొబ్బరి కవర్లు కూడా ఎక్కిపోతున్నాయి. గుడి లోపల మొత్తం హడావిడి అవే వేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడైతే ప్రసాదం తీసుకొని చెప్పులు వేసుకొని టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం మనం. సో లెట్స్ గో. అండ్ ఇదే అనమాట మెయిన్ గోపురం, ఇలా ఎంట్రెన్స్, ఇంకా అదే ఎగ్జిట్ అనమాట. యాక్చువల్లీ అంత రష్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. నిన్నైతే ఫ్రీగా వెళ్ళిపోయాం, చూసారు కదా. ఇవాళ అయితే ఒక 5-10 minutes లైన్లో నిల్చున్నాం అంతే. అంత పెద్ద రష్ అయితే ఏం లేదు. బట్ యా, సో ఇది లోపల వెళ్తే అగోని లోపల మెయిన్ మందిరం. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మా తమ్ముడు, మా అమ్మ చూడండి ప్రసాదాలు, కొబ్బరికాయ, ఆ కోతి లాగేస్తున్నాయని అలా దాచుకోవాల్సి వస్తుంది అవి. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం మేము. ఇప్పుడు డైరెక్ట్ పులిహార ఇంకా ఒకేసారి తెచ్చాము. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో అవి తినేసి సర్వైవ్ అయిపోతాం ఇప్పటికీ అని అనుకుంటున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేయడమే. బాయ్.